సో రాబర్ట్ యాడమ్స్ రాసినటువంటి సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ అనే పుస్తకం గురించి ఒక వ్యాఖ్య చేశాను బ్రాడ్గా. ఈ పుస్తకంలో చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. డైమండ్కి ఈక్వావలెంట్ ఇన్సైట్స్ ఉన్నాయి. సో తెలుసుకుంటే మంచిది, ఉపయోగపడవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి ఏదో ఒక మాట, లేకపోతే ఒక పాట, లేకపోతే ఒక మంత్రం ఒక్కోసారి మన యొక్క కాన్షియస్నెస్ని ఇగ్నైట్ చేస్తుంది. సో రాబర్ట్ యాడమ్స్ ఎవరు అంటే రమణ మహర్షి యొక్క డైరెక్ట్ డిసైపుల్. సో ప్రపంచంలో చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు వచ్చాయి, కానీ అవన్నీ డిస్క్రిప్షన్, సాంప్రదాయాన్ని లేకపోతే ఒక గురువుని ఆధారం చేసుకుని వస్తే కానీ వాళ్ళ అనుభవాన్ని ఆధారం చేసుకుని చెప్పడానికి వ్యాఖ్య ఉండదు. సో రాబర్ట్ యాడమ్స్ నా దృష్టిలో ఎక్స్ట్రాడనరీగా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్ని వ్యక్తపరిచాడు. నేను చదివినప్పుడు అసలు ఆశ్చర్యపోయాను. ఇంటర్నెట్లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన సమాచారం చాలా తక్కువ ఉంది. దీన్ని తెలుగులో ఎవరో ట్రాన్స్లేట్ చేశారు. దాని ప్రతులు ఎక్కడో కాకినాడ దగ్గర ఒక మౌనస్వామి ఎవరో ఇస్తున్నారని చెప్పారు. అంతమించి నాకేం తెలియదు. సో ఎవరైనా చదవాలనుకుంటే ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవండి. ఇట్స్ వర్త్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈరోజు ఒక మాటల్లో డిస్క్రైబ్ చేయలేనటువంటి ఒకనొక కాంటెక్స్ట్, నా సొంత అనుభవం నాకున్నప్పటికీ ఈ భూమి మీద నడిచిన మరొక ఇంట్రెస్టింగ్ ప్రాణి, బీయింగ్ రాబర్ట్ యాడమ్స్ ఏం చెప్తున్నాడు అనేది చదివి దాన్ని నీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. సో కాస్త అర్థం చేసుకొని దాన్ని మన యొక్క జీవితంలోకి దింపుకునే ప్రయత్నం చేద్దాం. ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనిషి ప్రయత్నం ఎన్నున్నప్పటికీ, ఎన్ని సంపాదించినప్పటికీ కాస్త ఏకాంతాన్ని, కాస్త ఆనందాన్ని, కాస్త బ్లిస్ని, కాస్త రెస్పెక్ట్ని, కాస్త ప్రశాంతమైన జీవితాన్ని, నిద్రని, మంచి ఆకలిని అనుభవించడానికే. కాకపోతే అవి వర్బల్గా చెప్పడం చాలా కష్టం. సో కొందరు ప్రయత్నం చేస్తారు, అందులో చాలా తక్కువ మంది సఫలీకృతం అవుతారు చెప్పడంలో. సో రాబర్ట్ యాడమ్స్ కృతకృత్యుడు అయ్యాడని నా యొక్క అనుభవం ద్వారా నేను చెప్తున్నా తప్ప అదేం ఫైనల్ వర్డ్ కాదు. సో రాబర్ట్ యాడమ్స్ పుస్తకంలో 17వ పేజీలో కాన్షియస్నెస్, చైతన్యం అనే కాంటెక్స్ట్ గురించి తక్కువ మాటలు ఎంత బాగా చెప్పాడు. చిన్న పోయంతో మొదలు పెడతాడు. ఫస్ట్ ఐ విల్ రిసైట్ దట్ పోయం, then I will go into the book. Consciousness, Chaitanya. Consciousness is not a thing. You cannot describe it. It is not the opposite of the world, and it is not an object, and there is no seer to see it. Consciousness is another word for being. Being what? Being no thing. రెండు పదాలు ఉన్నాయి మనకు తెలుగులో, చైతన్యము మరియు నా చైతన్యం. చైతన్యం ఉంది ఒకటి, నేను చైతన్యంగా ఉన్నా అన్నది రెండోది. సో నేను చైతన్యంగా ఉన్నది ఒక క్లెయిమ్, బట్ చైతన్యం ఉంది అన్నది ఒక రియాలిటీ. అది అన్నిట్లోనూ ఉంది, అన్నిట్లోనూ సమానంగా ఉంది, అన్నిట్లో అదే విధమైనటువంటి క్వాలిటీ కలిగి ఉంది. అందుకే రాబర్ట్ యాడమ్స్ అంటున్నాడు, నేను అంటున్నా, దిస్ ఈజ్ బియాండ్ వర్బల్ డిస్క్రిప్షన్. ఇంకా చెప్పాలంటే ఇన్ఎక్స్ప్లికబుల్. సో అతను రాసిన పోయం యొక్క తెలుగు తాత్పర్యం ఏమిటంటే, కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఎ థింగ్. అంటే అది ఒక వస్తువు లేకపోతే విషయము కాదు. యూ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ ఈదర్. నువ్వు దాన్ని వర్ణించనూ లేవు. ఇట్ ఈస్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ ద వరల్డ్. ఇది కూడా చాలా వెరీ రేర్, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఇది. ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి, ప్రకృతిలో ద్వంద్వాలు లేవు. మనకు కనిపిస్తాయి కానీ ప్రకృతిలో లేవు. సో ఏదైనా ఒక పదం వాడినప్పుడు, వరల్డ్లీగా వాడినప్పుడు, ఇట్ హ్యాస్ టు మంచి అని వాడితే ప్రపంచంలో చెడు ఉంటుంది, ఇప్పుడు ప్రకృతిలో మంచి ఉంటుంది. దట్స్ ఆల్. మన కాంటెక్స్ట్లో మంచి చెడులు ఉన్నాయి, అదర్వైజ్ ప్రకృతి కాంటెక్స్ట్లో అలాంటివి ఏమీ లేవు అన్నది అనుభవిస్తే తప్ప తెలియదు. ఎట్ ద సేమ్ టైమ్ యూ కెనాట్ ప్రూవ్ ఇట్ త్రూ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ త్రూ ఏ డిబేట్ ఆర్ డైలాగ్. తెలుసుకో, మౌనంగా ఉండంతే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. సో ఇది ప్రపంచానికి సంబంధించిన పారిభాషిక పదం కాదు.
అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, అలాగని వస్తువు కాదు. అండ్ దెర్ ఇస్ నో సియర్ టు సీట్. అయిపోయిందా? అంటే దాన్ని చూడ్డానికి చూసేవాడు ఎవడు ఉండడు, అది ఉంది. అందుకే చెప్పాను కదా మొదట్లో, 2 వ్యాఖ్యలు ఉన్నాయి. చైతన్యం ఉంది, నేను చైతన్యంలో ఉన్నాను. ఈ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డయామెట్రికల్లీ ఆపోజిట్. సో అందుకే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అందులో ఒక చిన్న ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ద బుద్ధ అని ఉంటుంది. అది కూడా ఇట్లాంటి స్టేట్మెంట్. అంటే ఊరికే ఏదో మాట బాగుందని పెట్టింది కాదు. అది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు. సో జ్ఞానోదయం గురించి 2 వ్యాఖ్యలు ఉన్నాయి. నాకు జ్ఞానోదయం అయింది లేదా జ్ఞానోదయం ఉంది, దట్స్ ఆల్. నాకు అయిందా లేదా అనే కాంటెక్స్టే లేదు. ఉంది అని గుర్తించడంతో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో చూసేవాడు ఎవరు లేడు దాన్ని. కాన్షియస్నెస్ ఈజ్ అనదర్ వర్డ్ ఫర్ బీయింగ్. అంటే అది ఉండటానికి ఒక పర్యాయవాచి. ఏది ఉంది అనేది లేదు, మళ్ళీ ఉండటానికి పర్యాయవాచి. బీయింగ్ వాట్? ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ పదాన్ని మనం ఎలా వాడతామంటే బీయింగ్ ఎ ప్రొఫెసర్, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, బీయింగ్ ఎ స్పీకర్, బీయింగ్ అన్ ఆరేటర్, బీయింగ్ ఎ డాన్సర్. అంటే డాన్సర్ అయిన నేను, లేదా ఆరేటర్ అయిన నేను, ఒక వంట చేసేవాడినైన నేను, బీయింగ్ ఎ మదర్, తల్లినైన నేను అనే కాంటెక్స్ట్ వస్తుంది. సో బీయింగ్ అంటే నేనున్నాను, అది వరల్డ్లీ. బట్ ఇన్ ట్రూ స్పిరిచువల్ సెన్స్ బీయింగ్ అంటే ఉండటం, దట్స్ ఆల్. నీవున్నావు నేనున్నానని కాదు. అక్కడ ఉంది, నీలోనూ ఉంది, నాలోనూ ఉంది. నోరు మూసుకో, బాత్ ఖతం. చిన్మయానంద చివరి రోజుల్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు పీపుల్ అంటే జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ అన్నాడు. అని నిన్న అనలేదు, జస్ట్ షట్ యువర్ మైండ్ and get out of this misconception that you are the body or you are the mind and you are doing so much అంటాడు. సో రాబర్ట్ ఆడమ్స్ ఇచ్చిన ఈ చిన్న పోయం డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని లాస్ట్ బీయింగ్ నో థింగ్. సో ఉండడాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ఏమన్నారంటే నో బడీనెస్. యు ఆర్ జస్ట్ ఎ నో బడీ. ఇన్ ద వరల్డ్ యు ఆర్ సంబడి, బట్ ఇన్ ద నేచర్ యు ఆర్ నో బడీ. నిద్రలో యు ఆర్ నో బడీ. మైథున్యం యొక్క శిఖర స్థాయిలో యు ఆర్ నో బడీ. నీకు నచ్చిన పండో లేకపోతే కాయో లేకపోతే పదార్థం నవ్వులుతున్నప్పుడు నోబడిగానే నవ్వులుతాం, నాట్ సంబడి. ఎప్పుడైనా ఇది టెస్ట్ చేసి చూడండి. మంచి రసాలు రే మామిడి పండుని రకరకాల హోదాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఏదైనా కెమెరా తీసుకుని షూట్ చేయండి, దాదాపు అందరూ ఒకేలా తింటారు, కోతుల్లాగా. చీఫ్ మినిస్టర్ తన చీఫ్ మినిస్టర్ను హోదాతో తింటే తినలేడు. హీ షుడ్ ఫర్గెట్ టు ఎక్స్పీరియన్స్ ద మ్యాంగో. నీవు హోదాని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు, ఐఎమ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ ఐఎమ్ ఈటింగ్ ఇట్. బట్ ఆ హోదా పోయినప్పుడు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ మిగులుతుంది, క్లెయిమ్ ఉండదు. సో కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఎ థింగ్ యూ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ అన్నాడు కదా. తావో తే చింగ్, లావోత్సు ముత్తాత రాసిన పుస్తకం కూడా ఈ వాక్యంతోనే మొదలవుతుంది. నాకు తెలిసి ఎనీ ఆధ్యాత్మిక గ్రంథం ఒకవేళ ఎవరన్నా రాయాలనుకుంటే దానికి అప్రాప్రియేట్ స్టేట్మెంట్ ఇంతే. జీవితం అనేది చెప్పడానికి సాధ్యం కాని ఒకానొక ఫినామినా అని చెప్తూ మొత్తం చెప్పాలన్నమాట. ఓషో అప్పుడప్పుడు అనేవాడు, నేను చెప్పేది మీకు ఎవరికి అర్థం కాదు అందుకే చెప్తున్నా అనేవాడు. ఎవడన్నా చెప్తాడా గ్లాస్ గురించి, చెంబు గురించి, చెప్పుల గురించి? అందరికీ తెలుసు, కనిపిస్తుంది కాబట్టి, టాంజిబుల్ కాబట్టి. సో వ్యాఖ్యలన్నీ కనపడని వాటి గురించి, కనబడకపోయినా ఉన్నాయి. అనుభవించిన వాడు చెప్పాలని ప్రయత్నం చేసి భాష కోసం, పదాల కోసం, ఫ్రేజెస్ కోసం, ఈడియమ్స్ కోసం దానికి పోయట్రీని ఆలంబనగా చేసుకుని రకరకాలుగా వెతుకులాడుకుంటాడు. సో రాబర్ట్ ఆడమ్స్ క్వైట్ అన్ ఎక్స్ట్రాడినరీ బీయింగ్. మనం అతన్ని వ్యక్తిగా చూడక్కర్లేదు. ప్రపంచంలో ఈ మైట్ బి అన్ ఆథర్, బట్ నా దృష్టిలో హీఈస్ ఎ ట్రూ బీయింగ్. సో రాబర్ట్ ఆడమ్స్ చైతన్యం గురించి ఏం చెప్పాడో చదివి దాన్ని తేలికైన వ్యాఖ్య చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అతనిది ప్రయత్నమే, నాది ప్రయత్నమే. కన్వే అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్. ఫుల్ స్టాప్ పెట్టేశాడు, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్.
పీరియడ్. అయిపోయింది, దట్స్ ఆల్. దీనికి వ్యాఖ్య అక్కర్లే, అయిపోయింది. అయినా కూడా అర్థం కాదేమన్న ఒకనొక కంపాషన్తో ఒక వ్యక్తి వ్యాఖ్య చేస్తాడు. సో అందుకని ఒక విషయం తెలిసినవాడు తెలియని వాడికి చెప్తున్నప్పుడు పడే నరకయాతన వర్ణనాతీతం. కానీ అందులో ఒక కంపాషన్, ఒక లవ్ ఉంటుంది కాబట్టి బాధించదు. సో ఉన్నదంతా చైతన్యమే, ఉన్నదంతా. సో వెన్ యూ ఆస్క్ వాట్ ఈస్ కాన్షియస్నెస్, దేర్ ఈజ్ నో వ్యాలిడ్ ఆన్సర్. ఒకవేళ అడిగితే దానికి అర్హమైనటువంటి జవాబు ఏమీ ఉండదు. సో వెన్ సమ్వన్ ఆస్క్స్ మీ టు రైట్ ఎ బుక్ ఆర్ గివ్ ఎ లెక్చర్, దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ కాన్షియస్నెస్ ఇన్ అబౌట్ 50 డిఫరెంట్ వర్డ్స్. అంటే దానికి ఈక్వలెంట్ వర్డ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లిస్ ఆర్ విట్నెస్ ఆరంట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఒక వ్యక్తి కాన్షియస్ ఉన్నప్పుడు అతను బ్లిస్ఫుల్గా ఉండడా? ఒక వ్యక్తి కాన్షియస్ ఉన్నప్పుడు అతను సాక్షి ఉండడా? అవన్నీ వేరే వేరేనా? కావు. ఒక ట్రీ లాగా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ రియాలిటీ, బట్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద రూట్ లుక్స్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ లీఫ్. అట్లాగే మొగ్గ ఒక చిన్న కాండానికి భిన్నంగా కనిపిస్తుంది, బట్ అవన్నీ ఒకే రియాలిటీ యొక్క ఎక్స్ప్రెషన్స్. అట్లా ఇతను ఏమంటున్నాడు, దాన్ని వ్యక్తపరచడానికి 50 పదాల యొక్క సహాయం తీసుకోవాలి. మళ్ళీ ఆ 50 పదాలకి మళ్ళీ 50 పదాల సహాయం అవసరమవుతుంది. అట్లా మీకు ఇంత పుస్తకం అయింది. And each word has another 50 words to explain that, and those words have another 50 words. So your volume of the book is written. అది చదవకముందే. ఇంకొకటి, ఇది నేను చదివి దాన్ని నేను చెప్పట్లే, ఇప్పుడే ఓపెన్ చేసి చదువుతున్నాను అంతే. ఇంతకుముందే చదువున్నాను, నాకేం గుర్తుండదు. సో వాట్ డస్ ఇట్ సే? ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. కుడ్ హ్యావ్ రిటన్ 1 పేజ్. ఒక పేజీలో ఆ ముక్క రాస్తే అయిపోతుంది. This is the reason why I do not write books, because there is nothing to say. See how confusing it is. నాకు చెప్పడానికి ఏమీ లేదు, నాకు పుస్తకం రాయాలని లేదు, బట్ రాస్తే కన్వే అవుతుందేమో అని ఒక చిన్న ఆలోచన ఉంది. రాస్తున్నప్పుడు తెలుస్తుంది కన్వే కాదని, రాసిన తర్వాత తెలుస్తుంది కన్వే కాదని. అందుకే రాసినా రాయనట్టే, రాయకపోయినా రాసినట్టే. యూజువల్లీ యూ డు నాట్ రిమెంబర్ వాట్ యు రీడ్. ఇఫ్ యూ డూ, ఇట్స్ ఇంటలెక్చువల్. ఆహా, ఎగ్జాక్ట్లీ. మీకు నిజంగా తను చెప్పింది గుర్తుందంటే యు ఆర్ జస్ట్ మీర్ ఇంటలెక్చువల్. అది అనుభవం ఏందనుకోండి, యు ఆర్ నాట్ అన్ ఇంటలెక్చువల్. యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్ డీప్లీ. దాని డెప్త్, అన్ఫాథమబుల్ డెప్త్ని అర్థం చేసుకునే ఒక కాంటెక్స్ట్ ఉంది. అక్కడ ఇంటలెక్చువాలిటీ ఉండదు, బహస్ ఉండదు, లివింగ్ ఉంటుంది అంతే. సో యూ ఆర్ యూజింగ్ సంబడి ఎల్సెస్ వర్డ్స్ అండ్ నాట్ హ్యావింగ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎవడన్నా ఒక భగవద్గీత చదివి వ్యాఖ్య చేస్తే అది అతనిది కాదు. ఎంతసేపు దాని స్ట్రక్చర్ని పట్టుకొని నువ్వు వ్యాఖ్య చేయవలసింది. నిజమైన వ్యాఖ్య పుస్తకాలన్నీ పక్కకు జరిగినప్పుడు, ఆ పుస్తకాలు ఎవరి ద్వారా వచ్చాయో, ఆ థింకర్స్, ఫిలాసఫర్స్, ఇంటెలిజెన్షియా గురువుల్ని పక్కకు జరిపినప్పుడే వస్తుంది. కానీ కరేజ్ కావాలి కదా. సో ఐ డు నాట్ నో వాట్ కాన్షియస్నెస్ ఇస్, బట్ ఐ ఆమ్ దట్. మళ్ళీ రెండో స్టేట్మెంట్ అయిపోయింది. ఇక్కడతో ఆపేయచ్చు. నాకు అదేమిటో తెలియదు, కానీ అది నేను అయ్యున్నాను. అది నాలోనే ఉన్నది అది, లేదా అది నేనై ఉన్నాను, లేదా అదే ఇది, లేదా నేనే అది. నేను ఉంది లేదా అది లేదు, లేదా అదే ఉంది లేదా నేను లేని, ఇవన్నీ ఒకటే. కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, బట్ తప్పదు, భాషలో వ్యక్తపరచాలి కాబట్టి. ఇఫ్ ఐ న్యూ వాట్ కాన్షియస్నెస్ వాజ్, ఇట్ వుడ్ నాట్ బి దట్. ఒకవేళ నేను కాన్షియస్నెస్ అనే పదాన్ని ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేస్తే అది అయి ఉండదు. సో వుడ్ బి వాయిసింగ్ ఎ వర్డ్ అండ్ ద వర్డ్ వుడ్ బి లిమిటెడ్ బై ద వెరీ వాయిసింగ్ ఆఫ్ ద వర్డ్. నువ్వు ఏదైతే బంధిస్తావో బౌండరీలో, ఇప్పుడు వ్యాఖ్య అంటే ఏమిటి, ఒక సెంటెన్స్ అంటే ఏమిటి, ఒక కంపౌండ్ సెంటెన్స్ అంటే ఏమిటి, ఏ స్పెసిఫిక్ బౌండరీ ఉన్న ఒక అర్థవంతమైన ఫ్రేజ్. వాట్స్ ఎవర్ హ్యాస్ ఎ బౌండరీ, ఇట్ ఈస్ నాట్ దట్. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ విచ్ హ్యాస్ నో బౌండరీ. వెరీ ట్రిక్కీ. అంటే ఇప్పుడు నాకు ట్రిక్కీ అనిపిస్తలేదు, నేను థరోగా ఎంజాయ్ చేస్తున్నా, ఇది బికాజ్ ఐ నో వాట్ హీ మెంట్. అట్లా మీరు కూడా అతను చెప్తున్నది మీకు లోపల తెలుస్తుంది అనుకోండి. సో కాన్షియస్నెస్ ఈజ్ నో థింగ్, ఇట్ ఈస్ నథింగ్ యూ క్యాన్ పిన్ డౌన్.
ఇట్ ఈస్ నథింగ్ యూ క్యాన్ డిస్క్రైబ్, ఇట్ ఈస్ నథింగ్ యూ కెన్ రైట్ ఎ బుక్ అబౌట్. కాన్షియస్నెస్ ఈజ్ సైలెన్స్. మళ్ళీ రమణ మహర్షి చెప్పాడు. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివిన తర్వాత, ఇంక్లూడింగ్ ఉపనిషత్స్, అన్నీ చదవలేదు బట్ అట్లీస్ట్ 12 ఉపనిషత్స్ నేను నా స్థాయిలో చదివాను. తర్వాత ఉపనిషత్స్ని అంటే ఇప్పుడు శంకర భాష్యాలు లేదా శంకరుడు ఏవైతే భాష్యాలు రాశాడో 12 ఉపనిషత్తులు, అందులో ఒక 7 ఉపనిషత్స్ నాకు చాలా నచ్చాయి. అందులో ఉన్న సెంట్రల్ థీమ్ ఊరికి నచ్చడం అంటే భాషపరంగా కాదు, అదొక అనుభవంగా తెలిసినప్పుడు దాన్ని మనం చూసే డైమెన్షన్ మారిపోతుంది. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఒకవేళ మాండుక్యోపనిషత్ నిజంగా చదివితే చిన్న ద షార్టెస్ట్ ఉపనిషత్, దేర్ ఇస్ నథింగ్ టు నో బియాండ్ దట్. అయినా చదవడంలో ఒక ఆనందం ఉంది, షేర్ చేసుకోవడంలో ఒక ఆనందం ఉంది, అది లైఫ్ అంతా కొనసాగుతుంది. బట్ తెలుసుకోవడంలో ఇంకేం లేదు. సో తెలుసుకోవడం వేరు, చెప్పడం వేరు. తెలుసుకున్నది చెప్పాలని లేదు, లేదా చెప్తున్నది తెలుసుకున్నదే అయి ఉండాల్సిన అవసరం లేదు. తెలియనిది చాలామంది చెప్తారు, కొందరు తెలిసి కూడా ఏమి చెప్పారు. అట్లాంటి స్థితి ఈ కాన్షియస్నెస్, ప్యూర్ సైలెన్స్. ఇప్పుడు నేను సైలెన్స్ ఉన్నా, దీనికి 2 భాష్యాలు ఉన్నాయి. చాలా చెప్పాలనుంది, ఆపుకున్నా, ఆపి సైలెన్స్ ఉన్నా. అట్లా కాదు, నాకేం చెప్పాలని లేదు, నా మనసులో ఏమీ లేదు. అప్పుడు సహజంగా మౌనం వచ్చింది. చూడ్డానికి ఫోటో తీస్తే ఇద్దరు ఒకలా కనిపిస్తారు, బట్ క్వాలిటీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. దాన్ని హస్తాంతర శతకం అంత గ్యాప్ ఉంటుంది. యూ కెనాట్ ఫిల్ దట్ గ్యాప్ బై ఎనీ మీన్స్. ఇంపాసిబుల్. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ హ్యాస్ టు డిస్క్రైబ్ వాట్ కాన్షియస్నెస్ ఈస్, ఇట్ ఈస్ ప్యూర్ సైలెన్స్. మౌనం, నిశ్శబ్దం కాదు. Sometimes I am saying consciousness is absolute reality, which is more words and I have no explanation about reality. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్, ఒక అడవికి వెళ్ళారనుకోండి, ఎప్పుడన్నా వెళ్ళండి, ఊరికి చూడడానికి, ఫోటోలు దిగడానికి అట్లా అందరూ వెళ్తారు. బట్ నేను చెప్పే కాంటెక్స్ట్లో ఒకవేళ గుర్తుంటే, ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు ఒక చెట్టు అక్కడ నిశ్శబ్దంగా నిలబడ్డది, ఒక కోతి చెట్టు మీద నిశ్శబ్దంగా కూర్చుంది, వర్బాటిం లేదు, అప్పుడప్పుడు అరుపులు ఉన్నాయి అవసరం కోసం. మీరు అట్లా కూర్చోండి, డోంట్ మెడిటేట్. మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ నీ సిద్ధాంతాన్ని అక్కడ ఆచరించకు, ఏ సిద్ధాంతాలు లేవు. యూ జస్ట్ సాట్ సైలెంట్లీ దేర్, పాత్ కథం. అలా కొంతసేపు ఉన్న తర్వాత అక్కడ ఉంది అడవి, అడవిలో నువ్వు ఉన్నావు, నీవు అడవి అయి ఉన్నావు. దాంతోపాటు ఫస్ట్ టైం ఇన్ సైలెన్స్ యూ లిజన్ టు సంథింగ్, ఒక వాయిట్ ఉంది, అది కూడా ఉంది. ఎవరంటున్నారు అది? అంత కలిసి ఒక శబ్దం చేస్తుంటుంది. ఈ పుస్తకం అదే బేసికలీ, ఉపనిషత్తులు అవే. ఒక నిశ్శబ్దంలో నుంచి ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ వస్తుంది. అది కన్వే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్ మే నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్, బట్ ఉంది, 100% ఉంది. అది చెప్పడం కష్టం, బట్ ఉంది. అట్లాంటి ఒక కాంటెక్స్ట్ చెప్తున్నాడు రాబర్ట్ ఆడమ్స్. సో కాన్షియస్నెస్ ఇస్ అల్టిమేట్ వన్నెస్. అడవిలో ఉన్నావు, నాట్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ బట్ యాజ్ వన్. సముద్రపులో నీటి బిందువు కలిసిపోయినట్టు అసిమ్యులేట్ అయిపోయే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నాట్ యాజ్ ఎ సపరేట్. యు ఆర్ నాట్ క్లైమింగ్ నేను ఒక సపరేట్ పర్సన్ని, అడవికి వచ్చాను. ఫోటో ఎందుకు తీసుకుంటావు నువ్వు? సపరేషనే కదా. ఇప్పుడు తాజ్మహల్ విజిట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, షో మీ 1 పర్సన్. తాజ్మహల్కి వెళ్ళి తాజ్మహల్ ఫోటో మాత్రమే తీసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? తాజ్మహల్ ముందు నిలబడి ఫోటో దిగి ఆ ఫోటో పెడతారు. తాజ్మహల్ ఇంపార్టెంట్ కాదు, నువ్వే ఇంపార్టెంట్ ఫోటోలో. నిజంగా నీకు తాజ్మహల్లో ఫోటో దిగాలనుకుంటే గో బ్యాక్ టు ద తాజ్మహల్ అండ్ ఆస్క్ సంబడి టు క్లిక్ ద పిక్చర్. ఎవరిని అడిగితే తాజ్మహల్ వెనుకుందానని చెప్పు, బట్ ప్రూఫ్ ఏది?
ఉన్నావు, యాక్చువల్లీ ఉన్నావు, బట్ యూ కెన్ నెవర్ ప్రూవ్ ఇట్. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. నువ్వు ఉన్నావు, బట్ ఎవ్వడికి కనబడదు. నీలో ఉంది, ఎవ్వడికి అర్థమై సావదు. నీకు తెలుసు 100% నువ్వు ఉన్నావని. అట్లా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అదేదో గొప్ప ఎక్స్పీరియన్స్ కాదు. ప్రకృతిలో నేను ఒక అవిభాజ్య అంగమని తెలుసుకున్న స్థితి, ఆ స్థితి కాన్షియస్నెస్, ఆ స్థితి బ్లిస్, ఆ స్థితి సాక్షి. నువ్వు సాక్షిగా ఉంటే నీవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. అలాగని దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ గొప్పలు చెప్పుకోవడానికో దండలు వేయించుకోవడానికి కాదు. ఇది యూ ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్, నో స్పెషల్ ఎంటిటీ, యు ఆర్ నో బడీ అని తెలిసిపోయింది. తద్వారా పని మిగిలింది. ఇప్పుడు నో బడీ ఒక చెట్టు, మనం పెట్టుకున్నాం పేరు మామిడి చెట్టు, తెలిసిపోయింది. దానికి కాయలు ఇస్తూనే ఉంటుంది వచ్చేవారు. అటు దీని నుంచి ఒక పాట రావచ్చు, ఒక పుస్తకం రావచ్చు, ఒక సినిమా రావచ్చు, బట్ యూ నో దట్ యు ఆర్ నో బడీ. అట్లాంటి ఒక కాంటెక్స్ట్ గురించి చెప్తున్నాడు. ప్యూర్ ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. బట్ వాట్ ఆర్ దోస్ థింగ్స్? అగైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్. Sometimes I say consciousness is love, bliss, సచ్చిదానంద, నాలెడ్జ్, బీయింగ్, ఎగ్జిస్టెన్స్. అయినప్పటికీ అవన్నీ పదాలే. అండ్ యూ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ ఫ్రమ్ ద వర్డ్స్, బట్ ద ఫీలింగ్ డజంట్ లాస్ట్ టూ లాంగ్. అంటే ఒక మంచి భావన కలగొచ్చు ఒక స్పీచ్ ఉన్నప్పుడు, బట్ అది ఎక్కువసేపు ఉండదు. ఐస్ క్రీమ్ ఎక్కువసేపు ఉండదు, ఆ భావన పీకాలి. సో ఏది అనుభవం అంటే ఏది శాశ్వతంగా నిలిచిపోతుందో అది హైపోథీసిస్ కాదు, ఒపినినేటెడ్ ఒక ఫినామినా కాదు. దట్స్ యూ. 100% తెలిసింది, ఖతం. యూ డోంట్ నీడ్ సంబడి సర్టిఫికేషన్ ఇన్ ఆర్డర్ టు నో దట్ యు ఆర్ దాట్. తెలిసిపోయింది, జీవితం మొదలైంది. తెలిసే వరకు వెతుకులాడుంటుంది. సో పదాల మాయలో పడకండి. పదాలన్నీ ఉన్నాయి, దానికి ఈక్వలెంట్ వర్డ్సే ఉన్నాయి, బట్ స్టిల్ దే విల్ నాట్ కన్వే. అవి 100% కన్వే చేయవని చెప్తున్నాడు. సో యు ఆర్ అన్ అసెట్ టు ద హ్యూమన్ రేస్, అన్ అసెట్ టు యువర్ సెల్ఫ్, అన్ అసెట్ టు గాడ్. యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్ జస్ట్ ద వే యు ఆర్. బాగున్నావు జస్ట్ ద వే యు ఆర్. డు నాట్ జడ్జ్ బై అపిరెన్స్. మన ఓల్డ్ సామెత ఉంటుంది కదా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. యాక్చువల్గా నేను ఈ పుస్తకం ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ అని పెడతారు, కానీ ఏముంటుంది ఆ పుస్తకాలను పక్కన పడేసి చాలా రోజులు, నెలలు నా పక్కనే ఉంది. బట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ కవర్ నేను దాన్ని ముట్టుకోలే, నేను జడ్జ్ చేయలే. బట్ ఎవడో విదేశీయుడు మాకెందుకులే, లేదా ఇంత లావు పుస్తకం ఇట్లా తిప్పి ఇట్లా ఊరికే ఐ జస్ట్ స్కిమ్ త్రూ, చాలా సన్నక్షరాలు, చాలా పేజీ, ఎందుకులే అబ్బాయి అనవసరం చదివి తలకానొప్పి, లేదా ఎప్పుడైనా చదువుదానిలే. సో ఒకరోజు ఏకాంతంగా ఉన్నప్పుడు బాత్రూంలో ఐ రెడ్ దిస్ బుక్. 2 days గడిచిపోయింది. ఈచ్ వర్డ్, ఈచ్ ఫ్రేజ్ హ్యాస్ సమ్ క్వాలిటీ. అంతా ఇంగ్లీషే, అన్ని పుస్తకాల్లో ఇంగ్లీషే ఉంటుంది, బట్ ఆ పదాల వెనుక క్వాలిటీ ఏమిటనేది నేను అనుభూతి. ఇంకోటి, ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం అని ఎక్కడో ఇంటర్నెట్లో చదివి అందరూ అంటున్నారు కాబట్టి అట్ట చెప్పింది కాదు. ఇంటర్నెట్లో ఉన్నవాళ్ళు, ప్రపంచ జనాభా అంతా ఇది బక్వాస్ పుస్తకం అన్న ఐ డోంట్ కేర్. నేను చెప్తున్నా నా అనుభవంగా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. పీరియడ్. బాత్ ఖతం. అంతకుమించి ఏమీ లేదు. ఇది ఎవరి ఛాయిస్ వాడిది. సో స్టాండ్ అప్ టాల్, do not be afraid any longer. There is nothing that can hurt you. There is nothing in this world that can actually do anything to you. You are free. You are the substratum of all existence. Everything is an image of consciousness. The whole universe, all the planets, all the galaxies, all are images of consciousness. సో ఏదైతే ఉందో అదే సర్వాంతర్యామి చైతన్యం. చైతన్యము సర్వాంతర్యామి. సర్వాంతర్యామి భగవంతుడు, సర్వాంతర్యామి పరమాత్మ. సర్వాంతర్యామి అనే పదంలో మరి నువ్వు ఉన్నవా, నువ్వు దానికి బయట ఉన్నవా, నువ్వు డిక్లేర్ చేసుకో. ఒకవేళ సర్వాంతర్యామిలో నువ్వు భాగమైంటే ఇవ్వడా సర్వాంతర్యామిని అన్వేషిస్తుంది. ఇది ఎలా ఉందంటే, నా బాడీలో ఉన్న ఈ చెయ్యి, ఈ ఫింగర్, ప్రతి అణువు దీని మొత్తంలో ఇది సర్వాంతర్యామిలో ఇది భాగం. ఒకవేళ ఈ ఫింగర్ ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటుంది ఈ సర్వాంతర్యామిని. ఎలా? ఎందుకంటే అది అందులో భాగమై ఉంటే ఎట్లా తెలుసుకుంటుంది? గుర్తించడం ఉంటుంది, తెలుసుకోవడం ఉంటుంది. అట్లా కాకుండా ఇది సపరేట్ అయితే తప్ప
ఆ సపరేట్ అయిన ఎంటిటీ ఇంకో సపరేట్ ఎంటిటీని కంప్లీట్గా ఎగ్జామిన్ చేయలేదు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. చూడ్డానికి కన్ఫ్యూజింగ్గా కాంప్లెక్స్గా అనిపించింది అనుకోండి, దాని అర్థం అది కాంప్లెక్స్ ఉందని కాదు, మనకు అర్థమవుతలేదు అంతే. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు బ్రింగ్ పీస్ ఇన్ టు ద వరల్డ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు బ్రింగ్ పీస్ టు యువర్ సెల్ఫ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్. అండ్ దట్ వే ఈజ్ టు రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. అయిపోయింది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాపర్టీ నీదే అనుకో, ప్రాపర్టీకి సంబంధించిన ఏ డిస్ప్యూట్ నీకు ఉండదు, ఎందుకంటే అంత నీదే కాబట్టి. రెండోది, ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాపర్టీ నీది కాదనుకో, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఏది నీది కాదు కాబట్టి. ఎవడి భూమి ఎవడు కబ్జా చేసినా నువ్వు హాయిగా నిద్రపోవచ్చు. అంతా నీదైతే ఎవడు కబ్జా చేయడు కాబట్టి నువ్వు హాయిగా నిద్రపోవచ్చు. కొంత నీదైనప్పుడు ప్రాబ్లం. సో కాన్షియస్నెస్, ద పర్వేడింగ్ ఫినామినా, ఎవ్రీథింగ్, అందరూ నావాడు, సమదృష్టి, సమభావం, ఇవన్నీ అనుభవాల్లో తెలుస్తాయి. అంటే ఎలా తెలుస్తుంది? యాజ్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్వెటర్ తెలియాలంటే చలి రావాలి, అదర్వైజ్ స్వెటర్గా ఉంటుంది అంతే. పోనీ స్వెటరు గోడ మీద ఉన్నా నీ మీద ఉన్నా స్వెటర్ చేసే పని అదే, కానీ అది నీ మీదకి వచ్చినప్పుడు అది ఒక అనుభవంగా తెలుస్తుంది. సో మనిషికున్న 1,00,000 ప్రాబ్లమ్స్ కారణం నేను అనే భావన బలపడటం. దానికి ఏమైనా ధక్కా తగిలినప్పుడు నువ్వు కట్టుకున్న గోడలన్నీ కూలి కింద పడిపోతాయి. అదొక్కటి తీసేస్తే నేను లేకపోతే అంత ఉంది. ఒక చిన్న కామెడీ స్టేట్మెంట్, ఈ కారు నాది అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కార్లు నావి కాదని. ఎంత స్ట్రెస్. ఇప్పుడు అతను ఇంకో కారు కొంటాడు, సో ప్రపంచంలో అన్ని కార్లు కొనాలి, అది దట్ ఇస్ ద ప్రయత్నం. ఇప్పుడు ఒక వ్యక్తి భూములు కొనుక్కుంటూ వెళ్తున్నాడు, హీ వాంట్స్ టు బై ద హోల్ ఎర్త్, కానీ సాధ్యం కాదు, అందుకే ఎక్కువ కొనాలి అనుకుంటున్నాడు, ఎక్కువ ప్రాపర్టీ. వై? బికాజ్ యూ వాంట్ టు ఆక్యుపై ద హోల్ థింగ్. చైనీస్ మెంటాలిటీ, ల్యాండ్ గ్రాబింగ్ థింగ్. నీకు సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ ప్రాపర్టీ కొంటాయి, ఎక్కువ గజాలు, ఎక్కువ ఎకరాలు. ఎందుకు ఎక్కువ? నువ్వు అనుభవిస్తావా పాడా? ఏం అనుభవించవు, నీ బొంద నీ వల్ల కాదు. ఒక మనిషి నిజంగా అనుభవించాలంటే పొలం ప్రకారం 1/4 ఎకరం కంటే ఎక్కువ అనుభవించలేడు, అంతకంటే ఎక్కువ మనస్ఫూర్తిగా చేయలేవు, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఒకవేళ తను ఉండాలనుకుంటే 20 feet by 20 feet గది చాలా ఎక్కువైపోతుంది జీవితకాలానికి. నాకైతే జీవితకాలం అంతకంటే ఎక్కువ గది. ఇప్పుడు నా గది 22 feet by 22 feet. నేను నెక్స్ట్ ఒక ఇల్లు కట్టుకున్నా, ఇంతే కట్టుకుంటా. ఇంకా నాకు వద్దు, ఇంకా ఇందులోనే బాత్రూము, ఇందులోనే కిచెను, ఇందులోనే పడక, ఇందులోనే యోగా, ఇందులోనే ఎవ్రీథింగ్. ఒకవేళ పీక్తే ఇందులోనే పీకాలి. ఒకవేళ పడుకోవడానికి వస్తే, ఇంకా లిమిటెడ్ రియాలిటీకి వస్తే 6 feet by 6 feet ఈజ్ మోర్ ఎనఫ్. అందుకే బెడ్ డిజైన్ చేసారు 6 feet by 6. అంతకంటే ఏమి లేదు, నువ్వు అనుభవించే స్కోపే లేదు. మిగతాదంతా ప్రాపర్టీ ఓన్లీ నేను అనే భావన క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ బై ప్రాపర్టీ. బై ప్రాపర్టీ, జస్ట్ డ్రాప్ ద ఐ. ఇంకోటి, అది అనుభవించే సామర్థ్యం. నిన్న వేణుగారు అని వచ్చారు, ఆయన ఒక మాట ఉన్నాడు. అసలు ఇప్పుడు అతను ఎక్కడో పొలంగా ఉన్నాడు, 12 ఎకరాలు. సో నేను చెప్పిన మాటలన్నీ విని, సరే నీకేం వద్దంటున్నావు, నేను నీ పేరు మీద ఏమి రాయను, నీకు అవసరం లేదు, అది నా పేరు మీద ఉంటుంది, కానీ 100 సంవత్సరాలు వాడుకున్నాడు ఆయన. సచ్ ఎ వండర్ఫుల్ జెస్చర్, దట్ ఈస్ రియల్ స్పిరిచువల్. అలా ఉండాలి. ఇప్పుడు ఎవరికన్నా ఒక పొలం ఉంటే మీరు చేయకపోతే చేసే వాళ్ళకి ఇవ్వండి, మీ దగ్గరే ఉంచుకోండి. రెండోది, లీజుకి ఇవ్వడాలి అట్లా కాదు, మళ్ళీ ఇచ్చేసేయండి. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు నిజంగా ఒక 80 గజాలు, 80 అడుగులు ఇంటూ 80 అడుగులు, 80 గజాలు కాదు మళ్ళీ చాలా ఎక్కువ, 80 అడుగులు ఇంటూ 80 అడుగుల ప్లేస్ ఉంటే జీవితకాలానికి నాకు వ్యవసాయ క్షేత్రం చాలదు. నేను రైస్ పండించను, ఒక్క రైస్ మొక్క వేస్తే చాలు. ఓన్లీ కూరగాయలు, ఆ తర్వాత కొన్ని పళ్ళ చెట్లు వేసుకుంటా, అందులోనూ గుడిసి వేసుకుంటా. ఇప్పుడు నా ఇంటికి ఆనుకొని ఎక్కడ ఉంటే ఎంత బాగుంటుంది, నాకు దొరకట్లే. పోనీ ఉందనుకోండి, కొందలేను, అన్ని డబ్బులు నా దగ్గర లేవు, ఏ బాధ కూడా లేదు. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై రియాలిటీ. ప్రపంచం పరిభాషలో నా దగ్గర అంత స్తోమత లేదు, కానీ ప్రకృతి పరిభాషలో నిరంతరం నేను అడవిలోనే ఉన్నా.
ఏ చెట్టు కిందనో కూర్చోవచ్చు. కానీ ఏ పొలంలో అయినా ఎంటర్ అయి నేను చేయలేను. అందుకే అక్కడ ఒక చిన్న ప్లేస్ అవసరం. టు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ద ఫార్మింగ్, టు ఎక్స్పీరియన్స్ యువర్ అండర్స్టాండింగ్, యువర్ లివింగ్, యువర్ నాలెడ్జ్. అంటే నువ్వు ఎలా చేస్తావు, అడవి ఒక రకంగా పెంచుతుంది, నువ్వు ఎలా చేస్తావు అని తెలుసుకోవడానికి, అంతే, క్లెయిమ్ చేయడానికి కాదు. సో ఒక ప్రాపర్టీ కొంటున్న మనిషి భూమి అంతా కబ్జా చేయాలని చూస్తున్నాడు, క్లియర్. కానీ అది సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ కొంటున్నాడు. సో ఎంత ఎక్కువగా ఉన్నా ఈ సమస్త భూమండలానికి సంబంధించిన భూమితో కంపేర్ చేస్తే వాడుకున్నది నథింగ్. ఏ ల్యాండ్ లార్డ్ ఈజ్ ఎ నో బడీ వెన్ హీ ఈస్ కంపేర్డ్ టు ద పారామీటర్ ఆఫ్ ఎర్త్. ఊరికి ఆలోచించండి, ఇదంతా ఊరికి సరదా వ్యాఖ్య అంతే. సో దేర్ ఈజ్ సబ్స్ట్రాటమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కాల్డ్ కాన్షియస్నెస్. అనదర్ నేమ్ ఫర్ దిస్ కాన్షియస్నెస్ ఇస్ బ్లిస్. ఎంత క్లియర్ ఉందంటే ఇది. నేను ఏదైతే అనుభవించి నేను చెప్పడానికి ఫెయిల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న వ్యాఖ్య చేసిన, సాక్షి భావన, బ్లిస్, మెడిటేటివ్నెస్, ఎన్లైటన్మెంట్, సైలెన్స్ అండ్ వర్క్ అండ్ స్లీప్ అండ్ ఆర్గాజం, ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ కావు, ఒకటే పదం యొక్క భిన్న. ఇది నేను 2012లో నా ఆత్మకథ రాసినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ అదే ఉంటుంది. ఒక చెట్టు ఎలాగైతే నిరంతరం పెరుగుతుందో అన్ని డైమెన్షన్స్లో, ఆకు పెరుగుతుంది, కాండం పెరుగుతుంది. ఆకు పెరిగినట్టు కనిపిస్తుంది, కాండం పెరిగినట్టు కనబడదు. బికాజ్ మనకు ఆ సెన్సిటివిటీ లేదు. నిన్న ఇంతే ఉంది, ఈరోజు ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది, కానీ ఒక 2 mm పెరిగి ఉంటుంది, మనం గుర్తించలేం. అట్లా మనిషిలో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ఒకేసారి బ్లాజమ్ అవుతాయి. కాన్షియస్నెస్ ఒకసారి బ్లాజమ్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు నేను ఐ అండర్స్టూడ్ కాన్షియస్నెస్, ఇప్పుడు నేను బ్లిస్ మీద పడతా, అలా ఉండదు అసలు. ఏక్ సాధే సబ్ సాధే. ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోబడతాయి. ఒకటి పరిపూర్ణంగా తెలుసుకుంటే అన్నీ పరిపూర్ణంగా దొరుకుతాయి. ఒకటి పరిపూర్ణంగా దొరికితే అన్నీ పరిపూర్ణంగా దొరుకుతాయి. ఒకటి సగం దొరికితే అన్నీ సగం దొరుకుతాయి. ఎగ్జాంపుల్, ఒకడికి 10,000 జాబే వచ్చింది. 10,000 జాబు సగం సగం మనీ, అందువల్ల అన్నీ సగం సగమే వస్తాయి తన లైఫ్లోకి. ఏది పరిపూర్ణంగా చేయలేడు. ఒకటి దగ్గర రూపాయి కూడా లేదు, అందుకని ఏమి రావు. ఒకటి దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంది, అన్నీ వస్తాయి. నువ్వు అన్నిటి కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, డబ్బు ఒక్కటి వస్తే అన్నీ వస్తాయి. ఇది ప్రపంచ పరిభాషలో. అందుకే డబ్బు 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 అని వెతుకులాడుతున్నారు. తప్పులు కాదు, తప్పు అనట్లే. నేను కూడా ట్రై చేస్తాను మనీ కోసం. నాకు ఒకవేళ డబ్బు అంటూ వస్తే నేను చేయవలసిన పనులు డబ్బుతో బేస్ చేసుకుని ఖచ్చితంగా ఉన్నాయి. అది ప్రజలకు సంబంధం లేదు. కానీ ప్రకృతి పరిభాషలో ఒక్క అనుభవం చిక్కితే అన్ని చిక్కుతాయి. కంక్లూజన్ ఏమిటి అంటే, ఏ పారాడాక్స్, ఏ కాంట్రడిక్షన్, యు ఆర్ ద పారాడాక్స్, యు ఆర్ ద కాంట్రడిక్షన్, యు ఆర్ నాట్ వాట్ యు అపియర్ టు బీ, యు ఆర్ నాట్ వాట్ యు సీ, నో థింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్ యాజ్ ఇట్ అపియర్స్ టు బీ అని ముగిస్తాడు. కొంచెమే, జస్ట్ 2 పేజ్ డిస్క్రిప్షన్ అంతే. సో ఐ రియల్లీ రికమెండ్ దిస్ బుక్. నిశ్శబ్ద హృదయం అనే పేరుతో తెలుగులో ఉందంట. బట్ అది ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు అది అనుభవించి చేశారా లేదా భాషగా చేశారా నాకు తెలియదు. కానీ ఈ పుస్తకాన్ని, ఇందులో ఉన్న కొన్ని విషయాల్ని నేను తెలుగులో తీసుకొస్తున్నా నా లైఫ్ టైంలో. ఇది ఎందుకు, చాలా డెప్త్ ఉంది. ప్రతి పేజీలోనూ ఆలోచించదగ్గ, అర్థం చేసుకోదగ్గ విషయాలు ఖచ్చితంగా ఉన్నాయని నా యొక్క చైతన్యంలో నాకు తెలుస్తుంది. రెండోది, రాశానే అనుకో, ఎవరో చదువుతారు లేకపోతే అది విశ్వవ్యాప్తం అవుతుందని కాదు, రాయడంతో పని పూర్తయింది అంతే. మిగతాది అది దాని ద్వారా ఏం జరగాలో అది జరుగుతుంది, ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. చేరకపోయినా చేరిన పుస్తకం అయితే ఉంది, అది ఎక్కడికి పోదు. రేసారస వయసు. మళ్ళీ ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. నా ప్రయత్నం ఏంటంటే, ఎవరైతే చదవడానికి సమయం లేదో అట్లాంటి వాళ్ళ కోసం అట్లీస్ట్ దే లిజన్ టు వాట్ సంబడి రోట్ అబౌట్ దోస్ థింగ్స్ విచ్ ఈజ్ ఇండిస్క్రైబబుల్. అంతవరకు రేసారస వయసు. మళ్ళీ వెళ్తాం.